రెబెల్ స్టార్ అంటే ఎప్పుడు కూల్గా ఉంటాడు. ఎవరు ఏ కామెంట్ చేసినా పట్టించుకోడు. తన సినిమాలేవో తను చేసుకుంటాడు. ఇది ప్రభాస్ తెచ్చుకున్న పేరు. కానీ ప్రభాస్ కూడా అన్నీ వింటాడు. కొన్ని కామెంట్స్ను సీరియస్గా తీసుకుంటాడు. అన్నిటికీ తానే రిప్లై ఇవ్వకపోయినా తన సినిమాల ద్వారా మాత్రం ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని ఇప్పుడు బాగా డిస్కషన్ జరుగుతోంది. అందుకు కారణం రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ జోకర్ లుక్. రాజాసాబ్ నిన్నటి వరకు ఒక లెక్క, సరికొత్త ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరో లెక్క. ఒక్క ట్రైలర్ తో ఈ సినిమా రేంజ్ మొత్తం మారిపోయింది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే రాజాసాబ్ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు, ట్రైలర్ చివర్లో రెబల్ స్టార్ జోకర్ గా కనిపించిన షాట్ మరో ఎత్తు. రెబల్ స్టార్ ఏంటి, ఇలాంటి క్యారెక్టర్ ఏంటి అని చాలా మంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అయితే దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. బాలీవుడ్ నటుడు గతంలో రెబల్ స్టార్ పై చేసిన సిల్లీ కామెంట్స్ గురించి గుర్తు చేయాల్సి ఉంటుంది. గత ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కల్కి ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. సరాసరి 1000 కోట్లు కొల్లగొట్టి రెబల్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ తనకు జోకర్లా కనిపించింది అని హిందీ నటుడు అర్షద్ వార్సీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అర్షద్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ను ప్రభాస్ సీరియస్ గా తీసుకుని రాజాసాబ్ లో చాలా డేరింగ్ గా జోకర్ లుక్ లోకి మారాడు అని, ఇది అర్షద్ పంచ్ అంటూ రెబెల్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది ఈ సినిమా ప్రమోషన్స్ లో రెబెల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. జనవరి 9న రాజాసాబ్ తెలుగుతో పాటు హిందీలోనూ భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.